హలో అండి. అందరికీ నమస్తే. మా దగ్గరకొచ్చే చాలామంది పేషెంట్స్ అడిగే ఒక డౌట్ ఏంటంటే, హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చెవి క్లీన్ చేసుకోవడానికి వాడొచ్చా అని అడుగుతుంటారండి. ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ అయితే చెవి నొప్పుందని, ఇన్ఫెక్షన్ ఉందని, గుబులు ఉందని ఆల్రెడీ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసాం సార్ అని వచ్చి చెప్తుంటారు. సో అది వాడొచ్చా అంటే, నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నా ఒపీనియన్ అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చెవిలో వాడకూడదండి. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఎక్కువగా వాడినప్పుడు చెవిలో ఇన్ఫెక్షన్స్ రావటం గానీ, చెవి లోపల స్కిన్ పాడవటం గానీ, స్కిన్ ర్యాషెస్ రావటం గానీ, విపరీతమైన పెయిన్ రావటం గానీ, కొన్నిసార్లు కర్ణబేరు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటదండి. అలాగే ఆల్రెడీ కొంతమందిలో చెవిలో బెజ్జం ఉండి, కర్ణబేరికి బెజ్జం ఉండి చీము వాళ్ళలో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది అస్సలు వాడకూడదండి. అలా వేసినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది డైరెక్ట్‌గా ఇన్నర్ ఇయర్‌లోకి వెళ్ళి, అక్కడ ఇన్నర్ ఇయర్ డ్యామేజ్ అయ్యి మీకు హియరింగ్ లాస్ వచ్చే అవకాశం కూడా ఉంటదండి. జనరల్‌గా ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది బయట గాయాలకి అంటే ఎక్స్టర్నల్ వూండ్స్ క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. కానీ చెవిలో మటుకు వీలైనంత వరకు అది వాడకపోవడం అనేది మంచిదండి. సో మీరు చెవిలో ఏదైనా యూజ్ చేయాలంటే ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ బదులు నార్మల్‌గా దొరికే మెడికేటెడ్ వ్యాక్స్ డిజాల్వెంట్ డ్రాప్స్ కానీ, ఆలివ్ ఆయిల్ డ్రాప్స్ కానీ ఇలాంటివి వాడొచ్చండి. అలానే అవి వేసిన తర్వాత మీరు సొంతగా ఇయర్ బడ్స్ లాంటివి వాడి క్లీన్ చేయకూడదు. ఆ సమస్య ఏదైనా ఎక్కువగా ఉంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కలిసి చెవి క్లీన్ చేపించుకోవాలి. థాంక్ యూ.